ఆడియో రికార్డ్ అందుకే ఇందాక చెప్పాను మీరు డెలివరీ చూస్తే సార్కి స్ట్రిక్ట్గా చెప్తారు డెలివరీ చూస్తే అంతే మొత్తం కంప్లీట్ చేయాలా చేసింది అప్లోడ్ చేయాలి రికార్డింగ్ అంటే ఆఫ్టర్ మిస్టేక్ అంది కదా ఆడియో రికార్డింగ్ సబ్మిట్ చేయాలి ఫైల్ లింక్ ఇచ్చారు మీకు తెలుసు కదా లింక్లో మీరు ఆ లింక్లో వైఫై రావడం ఇంకోటి టోటల్ ఎన్ని టాస్క్స్ అయ్యి టోటల్ సంథింగ్ టోటల్ టాస్క్లు ఎన్ని ఉన్నాయి ఇవి 60 టాస్క్లు 10/60 చదివి బట్టి కదా ఓవర్గా చదివి రికార్డ్ చేయాలి రికార్డింగ్ చూసుకుంటూ చదివి రికార్డ్ చేయొచ్చు చూసుకుంటూ చదవాలి అంతే రికార్డింగ్ అంతే చేసి ఇక్కడ రూమ్లో కాదు టోటల్ రూమ్లోకి వెళ్ళిపోయి చూస్తున్నాను కరెక్ట్ ఎంత
లేదన్నా, ఇది గూగుల్ డ్రైవ్లో పెట్టాలి. అదే డ్రైవ్లో పెట్టాలి కదా. ఇప్పుడు ఎన్కోడైటీ తీయాలి, ఎన్కోడైటీతో లాగిన పేజ్ పేజ్ ఇది. పెట్టేసి ఓపెన్ చేయి. నీ దగ్గర ఉంది. ఇదనే ఉంటుంది. ఈ ఆడియోస్ అదే అదే డ్రైవ్. అండ్ మోర్ ఓవర్ ఆ లింక్ కాపీ చేసి మళ్ళీ పొద్దున స్లాగ్లో పోస్ట్ చేయాలి. పొద్దున చేయాలి. ఎప్పుడు చేస్తాను చేయకూడదు. ఆఫ్లైన్ అంటే ఏంటన్నా అర్థం చెప్తుంది. వాట్ ఈస్ ఆఫ్లైన్? ఆఫ్లైన్ ఆన్లైన్ లేకపోవడం, కనెక్షన్ లేకపోవడం. ఆఫ్లైన్ మీన్స్ హోమ్ వర్క్. ఆఫ్లైన్ అంటే హోమ్ వర్క్. ఆఫ్ పర్మిసెస్, ఆఫ్ ప్రెమిసెస్. ఆఫ్లైన్. అదే దట్ ఈస్ మైన్ ఆఫ్లైన్. అంటే ఆన్లైనే కదా దట్ ఈస్ వాట్. నువ్వు ఇప్పుడే చేసేస్తే ఆఫ్లైన్ ఆఫ్ ప్రెమిసెస్ ఎలా అవుతుంది? PPS of it submitted by friend. వెళ్ళొచ్చా? ఇందాక వెళ్ళింది. అందరికి నేనే ఫస్ట్ అప్లోడ్ చేశాను. నేను ఇందాక సార్ రాగానే స్టాప్ పెట్టేశాను కదా, పెట్టేసి డైరెక్ట్గా పెట్టేసాను. అప్లోడ్ ఎప్పుడు అయిపోయింది. అప్లోడ్ తర్వాత మీరు అందరూ ఒకేసారి అప్లోడ్ చేశారు కదా, బ్యాండ్ విడ్త్ స్లో అయ్యి మీకు స్లోగా అప్లోడ్ అయింది. నేను ఫస్ట్ అప్లోడ్ చేశానంటే అసలు వెంటనే వెళ్ళిపోయింది. మోర్ ఓవర్ ఎక్కువసేపు ఉంటే నేను ఇప్పుడు చేస్తున్నాను. లేదు నేను ఇంకా కట్టకూడదు అన్నా. మెల్ల చేసి తక్కువ అంటే మళ్ళీ మోర్ దాన్ 10 minutes. 11 టాస్క్ కూడా సగం చేస్తాను నేను. ఇదే అప్లోడ్ ప్రాసెసింగ్ ఏంటో చూడు. అయితే నువ్వు కాపీ ఇంపోర్ట్ చేసుకున్నావు కదా, అప్లోడింగ్ వస్తుంటే నీకు అప్లోడింగ్ నేను పెట్టేటప్పుడు అయిపోయింది. అంటే వేరే జగన్ చెప్పండి సార్, వాళ్ళు చెప్పండి. నేను బయటనా సార్ చెప్పండి. డిజైన్ చేయలేదు, చెప్పేసాం ఇచ్చడికి రావాలి అలానే తీసుకురా. ఏమో సార్ వస్తారు ఎక్కువ సర్టిఫికెట్లు అవసరం లేదు, అవసరం ఉన్నప్పుడు తీసుకుంటావచ్చు. అవసరం లేదు, ఎందుకు పనికిరాదు. వస్తే అంతే పెట్టుకొని వెళ్తాం. ఏదైనా సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నా సార్, ఆర్డర్స్ అయితే ఏదైనా నేర్చుకుందాం అనుకుంటున్నాను. దాని ద్వారా ఇప్పుడు వేస్ట్ అంటే వేస్ట్. అడిచే 2000 ఇంక్రిమెంట్కి ఏదైనా వేస్తూ ఉంటాడు. వచ్చిన డబ్బులు కూడా నాకు ఇవ్వలేదు ఇంతవరకు, చక్కగా శాలరీ చక్కగా ఇవ్వలేదు. ఎవరు చేస్తారు సార్? ఓకే 12 hours వర్క్
జర్నీలో అదంతా 12 hours అవుతుంది. అండ్ మోర్ ఓవర్ శాలరీ ఇవ్వకుండా ఓపీ క్లియరెన్స్ ఇవ్వకుండా ఆడు కావాలనే సేవ్ చేసుకోవడానికి డబ్బులు. ఇప్పుడు ఇంకా క్లియర్ కాలేదు, అనుకో పెద్ద ప్రాసెస్ ఉంది, అసలు మామూలు ప్రాసెస్ కాదు. కాదు వేరే వాళ్ళకి పాత వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా అట్లా. ఎందుకు కొత్త వాళ్ళని ఎందుకు? కాదు పాత వాళ్ళు కూడా వీడియోలు రికార్డ్ చేయాలి కదా, వాళ్ళకి వాళ్ళ కోరులా మన కోరులా మీ కోరులా. ఫస్ట్ ప్రిన్సిపల్ కానీ డీన్లని హెచ్ఓడీలని అందరినీ ఏమను ఫస్ట్ వీడియోలు, దాని తర్వాత మమ్మల్ని ఏమను అది ఎప్పుడు యూజ్లెస్ పిల్లవాడు. నాకు ఆ కాలేజ్ గురించి ఆలోచిస్తేనే నాకు ఫ్రస్ట్రేషన్ జరుగుతుంది సార్. అంటే పనికి మన ఎదవాళ్ళు ఉన్నారు. ఏదన్నా కానీ మన ఫ్యూచర్ గ్రోత్ చూసుకోవాలి కదా. కింద పడి ఉండాలంటే మళ్ళీ బయటకు వస్తే కూడా మనకి ఫ్యూచర్ ఉండాలి కదా. అట్లా కానీ ఏమన్నా నేర్చుకోవచ్చు కదా నువ్వు కూడా బయటకు వచ్చి. సరే చూడు ఏదన్నా చూడు. మీది ఎప్పటికీ ఉంటుందప్ప, మీ బ్రాంచ్ ఎప్పటికీ ఉంటుంది. మీ పిహెచ్డీ చేసినా చెప్పేది నువ్వు పిహెచ్డీ చేసినా నో ప్రాబ్లం. మా బ్రాంచ్ అంగనకపోయింది, మెకానికల్ అయిపోయింది కదా, మెకానికల్ సివిల్ అయిపోయింది కదా. ఎవరు తీసుకోడు. ఈసీ ఎందుకు తీసుకుంటాడు అంటే సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది కాబట్టి, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రెండు ఉంటాయి కాబట్టి తీసుకుంటారు స్టూడెంట్స్. పిహెచ్డీ చేస్తే నీకు మస్తు హెల్ప్ఫుల్ అవుతుంది, మంచి శాలరీ వస్తుంది. అంతే ఎక్కువ మంది ఉన్నప్పుడు నువ్వు తక్కువలో బేరమాడుతాడు కదా. కాదబ్బా ఎన్ఐటి వరంగల్ ఆమెకి 70,000 నుంచి మనకి 50,000 నుంచి ఇస్తున్నారు. మధ్యలో అయిపోదు కదా అయిపోయింది 10 minutes నేను తెలంగాణది నోటిఫికేషన్స్ ఉంటే నాకు పెట్టు, మెకానికల్ కానీ ఏది అనిపించిన సరేనా. ఏ నోటిఫికేషన్ నేనేం చూడను అబ్బాయి, నేను వేరే దాంట్లో బిజీ ఉన్నా, గవర్నమెంట్ జాబ్స్ ఇంకా ఏం చూడను. ఒకవేళ కుదిరితే నేను మళ్ళీ చెప్పలేం కదా, నేను ఒక 2-3 days ప్రిపేర్ అయిన తర్వాత వస్తే ఛాన్స్ ఉంది. నాట్ లైక్ దాట్, ఎందుకంటే 3-4 days ప్రిపేర్ అయిపోయి వస్తే ఏదో ఛాన్స్ ఉంది రాయొద్దాం అన్నట్టు. అయిపోయింది ఇక నేను కాలేజ్కి అది రాను. ఫోన్ చేస్తే వస్తారు, ఏదో సర్టిఫికేట్ కావాలంటే వెళ్ళిపోతా అంటే 2 పాయింట్లు సర్టిఫికేట్లు పెట్టుకుంటే పెట్టుకో. అదే అన్నారు ప్రసాద్ గారు పాపం. బర్త్డే కాదు బొకే ఇచ్చిర్రా, పిహెచ్డీ అయిపోయింది. ఆ 2003లో రిజిస్టర్ అయితే ఇప్పుడు అయిపోయింది పిహెచ్డీ. బొకే ఇచ్చి ముస్లింకి ఇచ్చిరు కదా, అదే ఖుషి అయిపోతుంది. ఇక 18 years పట్టింది పిహెచ్డీ కంప్లీట్ అయ్యాను ఉస్మానియాలో. అదే ఇస్తున్నా, అదే ట్రై చేస్తున్నా.
ఇప్పుడు ఐటీ సాఫ్ట్వేర్ ఐటీ ఫీల్డ్ ఉన్నాం అనుకో, ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ. దాంతో బిజినెస్ ఏదో ప్లాన్ చేసుకుంటే ఏపీఏజ్ అయిపోయిందబ్బా కథ. అదే నాకు చూసి నాకు ఎప్పుడు అర్థమవుతుంది కథ. వేస్ట్ అండ్ కాలేజ్ ఈజ్ వేస్ట్ అసలు, ఎందుకు పనికిరాదు అసలు నాకు ఎప్పుడో అర్థమవుతుంది. నువ్వు కూడా ఏదో మంచిగా లైఫ్ అనేది ఇప్పుడే కొద్దిగా సెట్ చేసుకోవాలి. పెళ్లి చేసుకునే ఏజ్ ఇంకా లైఫ్ తల్లాడితే అంతేనా? వీడియోస్ ఇప్పుడు ఆన్ పర్పసెస్ ఆఫ్ పర్పసెస్ రెండు కంప్లీట్ అయ్యాయి. అక్కడ ఉంది కదా డే1 డే2 డే1లో ఆన్ పర్పసెస్ వీడియోస్ ఒక లింక్లో 4 వీడియోస్ వచ్చినాయి, ఆఫ్ పర్పసెస్లో మళ్ళీ 4 వీడియోస్ వచ్చినాయి. ఆన్ పర్పసెస్ ఏంది ఏంది అక్కడ ఏంటంటే ఏదో ఇన్స్టాల్ చేయడానికి నాకు ఎప్పటి నుంచి ఉందప్ప కాలేజ్. అంత టైం స్పెండ్ చేసి నేను టైంని మనీతో కంపేర్ చేస్తే మాత్రం అది వేస్ట్. అర్థమైందా నీకు? టైం అంతా స్పెండ్ చేసినప్పుడు అంత మనకి మనీ కూడా రావాలి కదా, అవునా? 12 hours స్పెండ్ చేస్తున్నామంటే కొద్దిగా రావాలి కదా. ఏమైంది ఎక్స్పీరియన్స్ మార్చ్ దాకా సర్టిఫికేట్ పెట్టుకుంటే మార్చ్ వరకు ఎక్స్పీరియన్స్ కదా. మార్చ్ వరకు సర్టిఫికేట్ పెట్టుకోరు అనుకో, శాలరీ ఇవ్వకపోయినా ఎక్స్పీరియన్స్ ఇయ్యరా అంటున్నా. లేదు 1 year అవుతుంది. మార్చ్ వచ్చిన, ఈ మార్చ్కి వచ్చిన 21లో వచ్చిన మార్చ్. 7 months అయింది అంతే. ఆ 7 monthsలో నేను ఫుల్ శాలరీ ఎప్పుడు తీసుకోలేదు. 30 రోజులు పని చేసిన నాకు ఎంత బాధ ఉండాలి. ఒక ఫుల్ శాలరీ 30 రోజులు పని చేసిన నేను ఫుల్ శాలరీ ఎప్పుడు తీసుకోలేదు. అదే నాకు చాలా హర్టింగ్ ఉంది. అక్కడ ఫుల్ శాలరీ 5,000 కట్ చేస్తా ఉన్నాడు. ఆడెంత తెలివిగలవాడు అంటే ఇన్స్పెక్షన్ ఎంత తెలివిగలవాడు అంటే జేఎన్టీ రాటిఫికేషన్ ముందు ఫుల్ శాలరీ వేసిండు. అదొక్కసారి వేసిండు అంతే. ఆ తెలివి చూడు, అని తెలివి చూడు చెప్తా కదా వాడు ప్రిన్సిపల్ గాడు యూజ్లెస్ ఫిల్ వాడు. 5,000 మొత్తం 21 నెల జీతం వాడి దగ్గరనే ఉంది. నాకు 5,000 20,000 దాకా. 21 అంటే ఎప్పుడన్నా మెల్లగా వచ్చి తీసుకుంటా. ఆల్రెడీ 2 PhDలు రిక్రూట్ చేసుకున్నారు డిపార్ట్మెంట్లో. వాళ్ళకి సబ్జెక్టులు లేవు. నా 2 సబ్జెక్టులు ఇస్తారని అనుకుంటా తెలుసు. అన్నీ చూసుకునే అని బయటకు వచ్చేసినాను. నాకు తెలుసు ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వదా వేస్ట్ ఆ కాలేజ్ వేస్ట్. లేదు కాలేజీలో ఇట్లా ఏ కాలేజీలో ఇట్లా ఉండవు. వీళ్ళ కాలేజీలో ఉన్నది నీకు అంత టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఇన్స్టిట్యూట్లో వేరే దగ్గర ఇక్కడ చెప్పుకుంటే జీతం ఉంటుంది, కానీ కాలేజీలో పోతే జీతం ఇవ్వడు కాలేజీ. ఎగ్జిట్ కొట్టి చాలు. జస్ట్ కంటిన్యూ లోపల ఎగ్జిట్ టైప్ చేసి అంటే ఓకే ఓకే టాప్ కేట్ లోపలికి సరే ఫైన్ ఓకే నవీన్ అట్లా ఫోన్ ఓకేనా? సెకండ్ టైం చూస్తున్నాం అది
అప్పుడు ఫస్ట్ టైం చేసిన వీడియో ఉంటే యాడ్ అంటే అవి సర్మైటింగ్ చేస్తాను నేనేం చేశాను 1.5 hour వీడియో వస్తున్నాను నేను దాన్ని ఏమీ తీయలేదు లాస్ట్ టైం ఉంది మళ్ళీ రిపీట్ చేయడం ఉంది సో అది ఆపకుండా ఒకటే వీడియో పెట్టేస్తుంది నెక్స్ట్ టైం ఆపలే 1 hour 20 minutes వస్తుంది జస్ట్ డిస్కషన్ 1 week ఏం జరిగిందని అడుగుతున్నాను నేను వెళ్ళి చేయాల్సిన పని ఏం లేదు నాకు పొమ్మని చెప్పండి అయిపోయింది అయిపోయింది ఇదంతా ఇక్కడే నది పీజీ ఫుల్ జాగ్రత్త ఉన్నాను అమ్మ ఎందుకంటే ఇట్లా ఉంటున్నాను నువ్వు డెలివరీ పెట్టకుండా పంపే పెట్టాలని ఆలోచిస్తున్నాను కమెంట్స్ అనేది గిఫ్ట్ అయింది ఇంకా టపాచి ఎంజినిక్స్ అయింది ఫస్ట్ ఎవరు వచ్చింది జీనియస్ క్లోజ్ అయ్యి దేనికి సౌండ్ దగ్గర ఉండదు గిట్ ఎన్ని డేస్ 2 days ఉందా వీడియోస్ చాలా ఉన్నట్టున్నాయి గిట్ మీద అన్నీ ఒకటిలాగా లాస్ట్ ఒక 10 వీడియోస్ చూడకపోయినా కూడా దాంట్లో ఏమున్నది 10 to 15 వీడియోస్ పైన చెప్పినవే మళ్ళీ చెప్తారన్న ఇవన్నీ యూట్యూబ్లో ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని అక్కడ యూజెస్ లేనప్పుడు అసలు ఆన్ చేసినప్పుడు అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు నిన్ననే చాలా చాలా మంచిగా మొత్తం నేను రాదు కాబట్టి అన్నీ రాయాలి అన్ని స్క్రిప్ట్స్ చిన్న చిన్న స్క్రిప్ట్స్ అంతా రాసుకుంటాను మొత్తం ఇచ్చాను లాస్ట్ సెమ్ పైథాన్ సబ్మిట్ అయిపోయింది సివిల్ వాళ్ళకి ఇప్పుడు తెలీదా మీకు పైథాన్ అందరికీ కామన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని ఆల్ బ్రాంచెస్కి కామన్ సివిల్ వాళ్ళకి జాబ్స్ రావట్లేదు ఇక్కడే జాబ్స్ వస్తుంది సో వాళ్ళకి ఈజీగా వెళ్ళడానికి ఈజీగా ఉండడం కోసం పైథాన్ ఇంట్రడ్యూస్ చేస్తాం ఎలెక్టివ్ టైపా ఒరిజినల్ మెయిన్ సబ్జెక్ట్ అది కూడా 3 courses అంటే ఆటోనామస్ ఆటోనమస్ ఇది ఆటోనమస్ అది ఫస్ట్ మేమే 4 సబ్జెక్ట్స్ మన ఎవరికి లేదు ఐపీఎల్ ఎక్కడ లేదు సివిల్లో పైథాన్ ఫస్ట్ మాది దట్టు అది మ్యాండేటరీగా సివిల్ వాళ్ళు చెప్పండి అని చెప్పేసి ఏదో అంటే నేను అన్నాను కదా తెలిసి నువ్వు నేర్చుకోవాల్సిన రాదు అప్పుడు నేర్చుకున్నాను ఒక సిలబస్ క్రియేట్ చేయాలి మనం యూనివర్సిటీ సిలబస్ సెట్ చేసి మళ్ళీ వాళ్ళ సిలబస్ తీసేసి ఎక్స్ట్రా తీసేసి వచ్చే సివిల్కి యూస్ఫుల్ అయ్యేలాగా సబ్జెక్ట్ నేమ్ మార్చేసి సైంటిఫిక్ కంప్యూటింగ్ యూజింగ్ పైథాన్ మనం క్యాలిక్యులేటర్లు ఏవైతే చేస్తామో అవి పైథాన్తో చేయడం సో సివిల్ వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేలాగా లైక్ లోపల పైథాన్ ల్యాబ్ ఉంటుంది ఇప్పుడు రెడ్యూస్డ్ వేరియన్స్ ఇస్తే డబ్ల్యూసీబీ కన్వర్ట్ అవుతుంది లేదా డబ్ల్యూసీబీ ఇస్తే
రిడ్యూస్ బేరింగ్ కనుక్కోండి, బేరింగ్స్. ఓకేనా, అదొక టాస్క్. 3 sides ఆఫ్ ఏరియా ఇస్తే, అది 3 sides ఆఫ్ ట్రయాంగిల్ ఇస్తే ఏరియా క్యాలిక్యులేట్ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఓకే ఓకే సివిల్ ఓకే సివిల్ పెట్టేశాను మొత్తం అంతా సివిల్ ఫ్లేవర్ ఉండాలి. ఓకే ఆ టార్గెట్తో చేశాను. చేస్తే అది యూనివర్సిటీ వాళ్ళు ఇప్పుడు నేను చేసిన మొత్తం ఎవరు చేయలేదు. యూనివర్సిటీ వాళ్ళు దాన్ని ఇప్పుడు మళ్ళీ ప్రపోజల్ ఇలా తీసుకున్నారు, మీది ఒకసారి ఇవ్వండి మాకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నారు. ఐడియా కోసం మంచిగా అంటే పైథాన్ టు యూజ్ క్యాలిక్యులేటింగ్ లైక్ మ్యాట్లాబ్, జనరల్గా మ్యాట్లాబ్ యూజ్ చేస్తారు. సివిల్ మెకానికల్ వాళ్ళు మ్యాట్లాబ్ యూజ్ చేస్తారు క్యాలిక్యులేషన్స్ కోసం. ఇప్పుడు 3x3 మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ అంటే చేస్తారు. 4x4 క్యాలిక్యులేటర్ ఉంది, ఇప్పుడు కొత్త క్యాలిక్యులేటర్ వస్తుంది 4x4, 5x5 క్యాలిక్యులేటర్, 6x6 2000x2000 గెట్ కంప్యూటర్ మ్యాట్రిక్స్. సో ప్రోగ్రామింగ్ చేసుకోవడానికి యూస్ఫుల్. ఫెమ్ ఉంది, ఫెమ్లో 5 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉందంటే ఎన్వైరన్మెంట్ యాజ్ ఎక్స్పైర్డ్ వస్తుందేనా? ఎన్వైరన్మెంట్ యాజ్ ఎక్స్పైర్డ్ ఇది చాలా లాభం వచ్చింది. ఎంత ఏ పాయింట్ వరకు చేసాం? 8th వరకు చేశాను. మళ్ళీ ఇప్పుడు మొత్తం మీద